ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా. గొట్టిపాటి రవికుమార్ తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి మాటూరు నియోజకవర్గం నుంచి ఒకసారి, అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించిన తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు. అయితే ఇప్పటి వరకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలిన రవికుమార్ కు ఈసారి మాత్రం అదృష్టం వరించింది. ఎట్టకేలకు చంద్రబాబు కేబినెట్ లో స్థానం దొరికింది. గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లాలో జన్మించారు. గొట్టిపాటి రవికుమార్ తండ్రి శేషగిరిరావు. ఆయన గుంటూరులోని విద్వాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తావనగిరిలో బిఐఈటి కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేశారు. తర్వాత ఝాన్సీని గొట్టిపాటి వివాహం చేసుకున్నారు. పెదనాన్న మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు వారసుడిగా రాజకీయాల్లోకి రవికుమార్ అడుగుపెట్టారు. రాజకీయాల్లో గొట్టిపాటి రవికుమార్ వివాదరహితుడిగా, మృదు భాషిగా, స్నేహశీలిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకునే వ్యక్తిగా ప్రజల్లో మంచి పేరుంది ఆయనకి. అలాగే కష్టాల్లో ఉన్నవారికి పార్టీలకు అతీతంగా సాయం చేస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతారని ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది ఆయన విషయంలో. ఈ స్వభావాలే ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో విజయం వరించేలా చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా గొట్టిపాటి రవికుమార్, కరణం బలరామకృష్ణమూర్తి కుటుంబాలు రాజకీయ విరోధ నేపథ్యం ఉంది. గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గ పునర్విభజన అనంతరం అద్దంకి నియోజకవర్గం నుంచి 2009లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్సీపీలోకి చేరారు. 2014లో వచ్చిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2 ఏళ్లకు గొట్టిపాటి వైసీపీని వీడి అధికార టీడీపీలో చేరారు. అనంతరం అంటే 2019, 2024లలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి గొట్టిపాటి ఎట్టకేలకు చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.